ఈ స్కిట్కే నాకు అడ్డం పెంచింది. సార్ నేను ఇక్కడికి వచ్చాను, వాడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, వాడు ఫోటో పంపించండి. దరిద్రంగా ఉంటాడు. సార్ నేను కూడా మీరు చెప్పిన బార్కి వచ్చాను. వాడు ఎలా ఉంటాడు నాకు తెలీదు. ఆటో ఫేస్ వేసుకొని ఉంటాడు. తుప్పు పట్టిన ఆటో. ఆడి ఫోటో వచ్చింది, ఆడి వీడియో వచ్చింది. ఏ వెబ్సైట్ నుంచి? 1975 స్కిట్ కదా, మొబైల్స్ ఎందుకున్నాయి? ఎస్టీడీ బూత్ అమ్మాయి అనుకుంటా, అదిరిపోయింది. హలో, సర్కార్ పంపించారు. నాకు సారే కారు పంపించారు. నేను చెప్పింది సర్కార్ రా. ఓ సారీ మన కోడ్ రెడీగా ఉందా? నా దగ్గర కోడ్ రెడీగా ఉంది. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? నేను ఎర్ర చొక్క వేసుకున్నాను. ఇంకా ఏదైనా ఈజీగా చెప్పు. బ్లూ కలర్ ప్యాంట్ వేసుకున్నా. ఓకే డన్. నిన్ను గుర్తుపట్టాలంటే ఎలాగా? ఈజీ గుర్తుపట్టదు. అయితే ఓకే, ఆడికి వస్తున్నాను, మాడదాం. కోడ్ చెప్పు. నేను ఎంత అదనో నాకే తెలియదు, నీ కోడ్ చెప్పు. నేను నీకన్నా పెద్దదో. ఇదేంటి? ఇది నా కోడ్. సెకండ్ కోడ్ రెడీగా ఉందా? రెడీగా ఉంది. ఏంటి? మూర మల్లెపూలు 20 రూపాయలు. 5 రూపాయలే, నేను తీసుకెళ్తుంటా రోజు. నువ్వు కోడ్ చెప్పరా ఎదవా ముందు. డజన్కి 12 ఉంటాయి. కోడ్ ఓకే. మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఇగో నేను అడిగింది ఈ మాల్ కాదు, మన మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఏంటది? పనికొస్తా. ఎవరికి డౌట్ రాకుండా మాల్ మార్చుకోవాలి. బ్యారర్ చెప్పండి సార్, ఏం కావాలి? విస్కీ ఉందా? ఉంది. బీర్ ఉందా? ఉంది. వోడ్కా ఉందా? ఉంది. అమ్మాయి ఉందా? ఉంది. ఈ రియాక్షన్ కోసం అమ్మాయి ఉందా అని అడిగాను. నీ బుద్ధి తెలుసుకోవడానికి అమ్మాయి ఉందన్న. లేదు. చెప్పు, ఏం కావాలి? ఫస్ట్ అక్కడ తీసుకో. చెప్పండి సార్, ఏం కావాలి? నాకు 3 ఐస్ క్యూబ్స్ వేడిగా కావాలి. చల్లగా ఉంటాయి కదా సార్? వేడి చేసుకొని తీసుకొని రా. వేడి చేస్తే వాటర్ అవుతాయి కదా సార్? నేను చెప్పింది అదే, వాటర్ తీసుకొని రా. అవును, ఇంతకీ ఈ బార్ లో ఆట పాట లేదా? ఉంది సార్. ఉన్నదా? మెరుపులా లా లా ఆడతా తా తా. చాలా చక్కగా పాడారు. ఇంతకు ముందు మీరు పాడిన బెస్ట్ పాట ఏంటి? లాస్ట్ ఇయర్ 10 లక్షలు చిట్టిని 9 లక్షలు పాడాను. మీరు చూస్తుంటే ఎలాంటి పాటైనా పాడగలలా ఉన్నారు. మనం పాట లేదు, ఎక్కడ స్టేజ్ లేదు. మేము కూడా చాలా పాటలు పాడాం. నేను ఎక్కడ స్టేజ్ లేదు. పాటల గురించా? అదే పాటల గురించి. ఇంతకీ మీ పేరు? నా పేరు తబలా. అదేం పేరు? మా నాన్నకి గిటార్ అంటే బాగా ఇష్టం, అందుకే నాకు తబలా అని పేరు పెట్టి. మరి గిటార్ పెట్టొచ్చుగా. ఆయన గిటార్ వాయించడం రాదుగా. ఇంతకీ మీ పేరు? నా పేరు చింతకాయ. మా నాన్నగారికి మామిడికాయ అంటే చాలా ఇష్టం, అందుకని చింతకాయని పెట్టా. అదేదో మామిడికాయ అని పెట్టచ్చు కదా. అప్పుడు అన్ సీజన్. మీ పేరు? గిలక్కాయ్. మా కోసం మంచి పాట. అద్భుతంగా పాడు. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవే చూడే నా కళ్ళు, నా చూపులు నల్లా అట్లాగే ఉంటది. తొక్కేసి పోకే దయలేదా నీకు. ఈ పాట చాలా అద్భుతంగా ఉందండి, ఎక్కడో విన్నట్లు కూడా ఉంది. ఇది ఇప్పుడు పాట ఎలాగే ఉంటుందండి. ఫ్యూచర్ లో 2020లో ఈ పాటని ర్యాప్ చేసి పాడతారనమాట. ఎలా పడతారు? నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులు నల్లా తొక్కేసి పోకే దయలేదా అసలు. మీరు ఎక్కడ ఉన్నారు? మిగతా మీ టీం ఏమో లేరా? ఆ టీం గురించి మాట్లాడకండి. ఏంటి? ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాడు, ఇంకో డైలాగ్ ఇస్తే చెప్పలేడు. మరి మీ టీం లో ఉంటాడు కదా వాడు. ఆడి గురించి అసలు చెప్పకండి. ఏ? ఆడు ఎక్కడ ఉంటాడు అవడగా అందడు. అందరం కలిసి ఒకే దగ్గర వాయిద్దామంటే రాడు, సోలోగా వాయిస్తాడు. ఇప్పుడు మీకు అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్ చూపిస్తాను. ఓకే ఓకే. గిటార్ నుంచి డ్రమ్స్ వస్తున్నాయండి. ఇట్లా ఆల్ అంటే సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. దేంతో ఏదైనా వాయించేస్తాడు. ఇటు అడగన్నా. ఓకే, ఇంకోటి చూపిస్తాను మీకు. పియానోలో డబలా. గానాలతో పాటు మంచి డాన్స్. ఫేసులు చూస్తేనే అర్థమైంది. అమ్మాయి ఎవరన్నా? చమాలి. ఇది
కూడా ఫ్యూచర్ లో ఇట్లాగే ఉంటది ఆడగాళ్ళు వేసుకోవటమే. ఇదేంటండి ఎవరైనా డాన్స్ చేస్తే మేము డబ్బులు ఇదే డబ్బులు వేసుకుంటుంది. ఫేస్ చూడండి ఎవడ నేస్తాడు అలాగా ఎయిర్ నాకు వేయాలని ఉంది, నాకు వేయాలని ఉంది. మిత్రమా నేను ఆ గ్లాస్ లో డైమండ్ చేసి పంపిస్తాను, జాగ్రత్త తీసుకో. ఓకే, నా డబ్బులు పంపిస్తావు, నేను గ్లాస్ వేసి పంపిస్తాను. చెప్పు తెగుద్ది, ఏ? తడిచిపోతాయి కదా. ఓకే, అర్థమైంది. ఏంటి ఈ పద్ధతి కుట్టించుకుంటా కానీ వెళ్ళు. బేరర్ సార్ టేబుల్ నెంబర్ 2 కి గ్లాస్ పెట్టు. సార్ ఈ గ్లాస్ కాదు, ఆ గ్లాస్. డైమండ్స్. మిత్రమా ఆడు డైమండ్స్ తాగేశాడు, మరి ఎలాగా? వాడిని ఫాలో అవుతుండు, వాడి ఫుల్ గా మందు పట్టిస్తాను. ఆడు పడుకున్న తర్వాత కడుపు కోసుకొని తీసుకెళ్ళిపోదాం. వాయించాలు. బాత్రూమ్ లో రండి, బాత్రూమ్ లో రండి. మా కోసం బీర్ తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు బాత్రూమ్ వస్తుంది. నాకు ఇప్పుడు రావట్లేదు, మీరు వెళ్ళండి. నీ దగ్గర కత్తుందా? కోసేద్దాం. అరెస్టా? మాకు తెలుసురా మీరు స్మగ్లింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని. మీకు దండరాకు చాలా బాగుందండి. మీరు ఆయుష్గా కూడా బాగుందండి. సూపర్. ఇలా కుదరట్లా, మీరు రండి, మన ఇద్దరం ఫైట్ చేద్దాం. సార్ వీడు చూడండి. ఎవరండి అరెస్ట్? పదండి రా, మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా, పదండి. రే 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 చేతులు శానిటైజ్ చేసుకున్నావా? జాగ్రత్త, మనకు కరోనా వస్తుంది మళ్ళీ. బాత్రూమ్ ఏంద్ర వాటర్ చేంజ్ అయినాయి. ఏం సార్ మినరల్ వాటర్ సార్, బిస్లరీ వాటర్ ఎక్కిస్తున్నాను. ఇందాక చూసాను, టేస్ట్ చేంజ్ అయింది. సార్ మీరు బాత్రూమ్ లోకి వెళ్ళి నీళ్ళు తాగడానికి వెళ్తున్నారా? స్నానం చేసేటప్పుడు షవర్ నుంచి వాటర్ నోట్లోకి పోవా? టేస్ట్ మారిందంటే లెటర్ లో మూతెట్టారేమో అనుకున్నాను సార్. సరే సరే, ఇవి షేర్స్ ఎంత మనవి? బాగున్నాయి సార్, ముఖ్యంగా మన సులాబ్ కాంప్లెక్స్ అయితే అద్భుతంగా పని. నేను చిన్న చిన్న బిజినెస్ చెప్పట్లేదు. అరే మన ప్రాపర్టీ అంతా అక్కడే వస్తుంది సార్. మీ ఫోటో పెట్టిన తర్వాత సులాబ్ కాంప్లెక్స్ లో రాకపోయినా వచ్చి మరి కొడుతున్నారు ఒకరు. మనం నలుగురం కలిసి శంషాబాద్ దగ్గర ఒక పెద్ద ల్యాండ్ ఉంది, అది తీసుకోవడానికి వెళ్తున్నాం. అరే కార్ ఒక్క నిమిషం ఆగు. సార్ శానిటైజ్ కొంచెం నోట్లో కూడా కొట్టుకోండి సార్. ఎందుకురా? మీకు మాస్క్ లేదు కదా, నోటి ద్వారా కరోనా వెళ్తాదేమో. ఆగండి రా, మీరు కార్లో ఉండండి, నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సార్ మీరు దిక్కండి సార్. ఎందుకు? మీరు దిగి ఫోన్ మాట్లాడితే చూసేవాడు ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? ఓనర్ లోపల ఉండి డ్రైవర్ దిగాడు అనుకుంటాడు. నేను ఫోన్ లో మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. మూసుకొని ఇక్కడే ఉండండి. మనకు షేర్స్ ఎంత ఇవ్వాలా? ఎన్ని కోట్లు? అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా. మూసుకోరా. హలో, చెప్పండి చెప్పండి. అయ్యా Yes. ధర్మం Hey! చెయ్యండి అయ్యా. పిచ్చి పిచ్చిగుండా డిస్టర్బ్ చేసేయండిరా. ఉంటే ఉన్నాదని చెప్పాలి, లేదని లేదని చెప్పాలి. కొట్టడమే పైగా దగ్గర పని చేసుకో. నాన్నకన్నాడా? మీ అమ్మ పెంచిందా? మీ ఇంట్లో దత్తత తీసుకో. పిచ్చి వేషాలు అసలు అబ్బా. ఉంటే ఉన్నదని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపించి. సార్ వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? ఎవర్రా హైవేలో వెళ్తూ టిఫిన్ బాక్స్ సార్ మీదకి ఇస్తున్నారు? వాడు నన్ను కొడుతుంటే గన్మెన్లు ఏం చేస్తున్నారా? డిస్టర్బ్ చేయొద్దన్నారని తిరిగి మిమ్మల్ని కొట్టింది ఎవరు సార్? ఒక బిచ్చగాడ్రా. ఆడి ప్లేట్ల పప్పు కోసం మీరేది సార్ కక్కుర్తి పడ్డారు? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకు ఆ బిచ్చగాడు కావాలి, వన్ తీసుకురండి 10 నిమిషాలు. సార్ వన్ యూజ్ గారు. ఓ పిచ్చగాడు కాశీపేట పప్పుతో కొట్టాడయ్యా. వాడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు రా. ఒక్కడు కొట్టినట్టు కొట్టాడయ్యా. ఇంటికి వెళ్దాం కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. సార్ ఎవరికి చెప్పండి, కూర్చోండి సార్. సార్
జిహెచ్ఎంసీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సార్. మన పక్కింటి వాళ్ళు మన ఇంట్లో డ్రైనేజీ పొంగిందని కంప్లైంట్ ఇచ్చారంట సార్. డ్రైనేజ్ చూసుకోమని చెప్పరా. డ్రైనేజ్ కాదు సార్, ఆ బిచ్చగాడి కొట్టిన పప్పు కంపు సార్ అదంతా. ఏం చెప్పంటారు సార్? పాసిపోయిన పప్పు. కడుక్కోండి సార్, బాగా కంపు వస్తుంది. లేదురా, ఆ బిచ్చగాని సంగతి చూడాలి, అప్పుడు ఇక్కడ కడుక్కుంటాను. సరే వాళ్ళ పెళ్లి చూపులు సార్, మీకు పెళ్లి కూడా ఇవ్వాలి. అక్కడ ఈ విషయం అయ్యో, ఎవ్వరా ప్రామిస్ చేయండి. పాసిపోయిన పప్పు అయ్యా. అమ్మగారు వచ్చారండి, ఆ, వచ్చారు. రండి రండి, అమ్మాయి తయారవుతుంది. వెళ్ళి చూసుకోండి. దానికి ఎవరు చెప్పారా? ఏం అడగలేదు కదా ఇక్కడ సార్. పప్పు ఉంది కదా, ఈ సీన్ చూసాను అడగలేదా? నన్ను అడగలేదు అడగలేదు. సార్, మీరే మమ్మల్ని అడుగుతారేంటి? అత్తగారు ఆ బాబు, ఈ పప్పు గురించి అడగలేదేంటి? వాడెవడో చేసిన దానికి నువ్వెందుకు బాబు బాధపడతావు? వాడు కాలు చెట్లు ఇరిగిపోను, ముదరాష్టం చచ్చినాడు, పాసిపోయిన పప్పుతో కొట్టాడా బాబు? వారం రోజులు పాసిపోయిన పప్పు అమ్మా. పాపం తీసుకురాబో. మా అత్తగారికి ఎవరు చెప్పారా? నిజంగా నేను చెప్పలేదు సార్. నువ్వు చెప్పావరా? అయ్యా నాకు తెలియదు అయ్యా. ఎవరు చెప్పారా? ఎందుకు చెప్పావరా? ఇందాక మీ అత్తగారు కాల్ చేశారు సార్. భోజనంలోకి టమాటా పప్పు అనమంటారా, గోంగూర పప్పు అనమంటారా, గన్నేరు పప్పు అనమంటారా అని అడిగారు సార్. నేను ఏ పప్పు వద్దు, పప్పు తప్ప ఇంకా ఏదైనా వండండి, అల్లుడు గారే ఆల్రెడీ పప్పుతో వస్తున్నారని చెప్పిన సార్. ఈ విషయంతో ఇంతతో మర్చిపోండి. పెళ్లి పంతులు గారు పిలిపించి పంతులు గారు పిలిపించండి. పంతులు గారు కావాలి, కమాన్ అమ్మా, అమ్మాయిని తీసుకురా. నిజంగా చెప్తున్నా, ఇలాంటి క్వాలిటీ కోసం ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నా, ఎక్కడ దొరకలేదయ్యా. ఏ క్వాలిటీ అండి? ఏ క్వాలిటీ అంటారేంటయ్యా? అడుక్కునేవాడు మీ మొహం మీద కొట్టారు చూడు ఈ పప్పు. ఈ క్వాలిటీ మామూలు క్వాలిటీ కాదు, అసలు ఒక్కొక్క ఇత్తు అరచేతం తుంది. ఎవరు చెప్పారా పంతులకి? సార్, పంతులు గారు ఫోన్ చేసి మీ సార్ పెళ్లికి పప్పు భోజనం పెట్టవా అని అడిగారు. మా సార్ ఆల్రెడీ పెట్టుకున్నారని చెప్పారు. పెళ్లి టైం అవుతుంది, కూర్చోండి సార్. ఇగో దండలు మార్చుకోండి. జిహెచ్ఎంసీ ఫోన్ చేసి 2 వాటర్ ట్యాంకర్ పిలిపించు. ఎందుకురా? శుభ్రంగా అడుగుదాం సార్. అక్కర్లేదు సార్, 2 డ్రైనేజీలు నిండి అంత ఉంది అందులో. అవసరం లేదు. శోభరానికి ఎలాగెళ్తారా పప్పుతో? వాడు బిచ్చగాడు నాకు దొరకాలి, వాడి సంగతి చూడాలి, అప్పుడు ఇది తీసేస్తాను. అయ్యా ఏయ్! వద్దయ్యా. అందరు తెలిసింది ఓకే. పెళ్లి పెళ్లి కూతురికి తెలియదు, ప్రామిస్ చేయండి అందరూ. పాసిపోయిన పప్పు. నువ్వు చెప్పు. చెప్పు. మీరు వెళ్ళిపోండి సార్. పాలు మొత్తం తాగేసేవేమి? హిందూ సాంప్రదాయ ప్రకారం నువ్వు కొద్ది తాగితే నాకు కొద్ది ఇవ్వాలి కదా. మర్చిపోయి తాగేసాను. మర్చిపోయి చెప్పు తికం కొట్టాలి. చేతకాని ఎదవా, సిగ్గులేని ఎదవా, ఆడదాని మీద ఏంట్రా నీ పౌరుషం? అడుక్కునేవాడు పాచిపోయిన ముద్ద పప్పుతో కొట్టాడు, వాడి మీద చూపించలేవా? గాజులు వేసుకొని నా చీర కూడా ఇస్తా. నువ్వు మగాడివైతే వాడిని కొట్టి అప్పుడు ఈ మంచం ఎక్కు. రేయ్, సార్ ఏంటి సార్ 5G కన్నా స్పీడ్ గా వచ్చేసారు? అయ్యా ఇది కూడా కష్టమేనా అయ్యా? ఎవరికైతే తెలియదు అనుకున్నానో వాళ్ళకి తెలిసిపోయిందిరా. మీ ఉప్పు తిని బతికేవని మీ పప్పు గురించి నేను చెప్తానా? మీ చక్కెర తిని బతుకుతున్నా సార్, నేను చెప్పలేదు. అయ్యా అయ్యా ఆ పాపిస్తోని నేనే అయ్యా. ఎందుకు చెప్పా బే? మీ తల మీద పప్పు చూసి ఆగలేక నోరు ధర చెప్పానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. రేయ్ భాస్కర్, సార్ రేయ్ ఇక్కడ వెళ్ళండి సార్ శోభన గదిలోకి. వాడు దొరకాలి, వాడి సంగతి చూడాలి, అప్పుడు నా శోభన చేసుకుంటాను. ట్రేస్ చేశారా? అడుగుతుని ఏదో అమీర్పేటలో ఉన్నాడంట. పదండ్రా. ఆగండి, మన నలుగురు వెళ్తాడు పారిపోతాడు. మన నలుగురిలో ఎవడో ఒక ముష్టి ఏదో గెటప్ వెళ్ళాలి. ఇప్పుడు ఎవడైతే బాగుంటుంది? మీరే కరెక్ట్. ఆకాశవాణి మీరే కరెక్ట్ అంటుంది. దొరకగానే ఈ ముష్టి గెటప్ లో మిమ్మల్ని చూస్తాడు. ఈ విజులు వదండి, మేము వస్తాం, వాడిని వేసేస్తాం. అమ్మా మా ఏరియా కొట్టాడు చెప్తానా? ఏరా నిన్న హైవేలో పప్పుతో కొట్టాను, సిగ్గులేదురా? వీడు పప్పుకి రుచి మరిగాడండి. సంథింగ్ ఇస్ రాంగ్. సార్ పప్పేంటి సార్? విజిల్ కొడుతుంటే రావట్లేదు రా. బొక్క ఇటు పక్క పెట్టుకొని బొక్కలు వేసాడు ఏమొస్తుంది సార్? పప్పు వస్తుంది, సౌండ్ వస్తుంది సార్. వాడు పిచ్చ కుట్టుడు కొట్టాడేమిరా? అయ్యా ఏమైందిరా? ఇంతకు ముందన్న వారం రోజుల పప్పేసి కొట్టాడు.